లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభావనామ సంవత్సరం కొత్త సంవత్సరం రాబోతుంది. Yeah. మరి ఈ ఉగాది రోజు ఎలాంటి విధి విధానాలు చేయాల్సి ఉంటుంది? షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉన్న సందేహం ఏంటంటే మనం ఈరోజు ఎందుకు చేసుకుంటున్నాం, అసలు రీజన్ ఏంటి అంటే మనకి సృష్టి ఆరంభం అనేటువంటిది ఏది ఉందో ఉగాది అంటే ఆది దేనికి ఆది, ఈ సృష్టిని శ్వేతవరాహ కల్పంలో మనకి బ్రహ్మ సృష్టించిన రోజు ఈరోజు చైత్ర శుద్ధ పాడ్యమి తిథిని బట్టి. అయితే మనకి ఈసారి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది. పాడ్యమి మనకి 19 కనబడదు, 20వ తేదీ కనిపించదు, సూర్యోదయానికి ఉండదు. అలాంటప్పుడు ఒకవేళ 2 రోజులు పాడ్యమి కనబడ్డా 2 రోజులు పాడ్యమి కనబడకుండా సూర్యోదయానికి లేకపోయినా ఏం చేయాలి అంటే ధర్మసింధు, నిర్ణయ సింధు లాంటి గ్రంథాల్లో ముందు రోజున తీసుకోమని చెప్పారు. అంటే 19వ తేదీ మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 20, 21 కాకుండా 19న కాదు కదా, 19, 20వ తేదీలు ఉంటుంది యాక్చువల్గా పాడ్యమి. అయితే ఇలాగ 2 రోజులు కనబడకపోయినా 2 రోజులు ఉన్నా అప్పుడు ముందు రోజు తీసుకోమని చెప్పారు, 19వ తేదీని తీసుకోమని చెప్పారు. కాబట్టి మనకు 19వ తేదీయే ఉగాది. పాయింట్ నెంబర్ 1. ఇక ఈ మీరు గమనిస్తే కనుక చైత్రమాసంలో ఎందుకు చేసుకోవాలి మనం ఉగాది, వేరే మాసాలు చూసుకోవచ్చు కదా అంటే రకరకాల కారణాలు చెప్తాం, అప్పుడే చిగురిస్తాయి అది ఇది అని. కానీ మీరు కనుక గమనిస్తే చిత్తా నక్షత్రం మనకి 27 నక్షత్రాలు సెంట్రల్ స్టార్, అది ఇటు అశ్విని నుంచి ఇటు రేవతి వరకు ఉండేది, మధ్యలో ఉండేది అది. ఓకే, అలాగే ఇంకోటి ఏంటంటే చిత్తా నక్షత్రం ట్రాన్స్ఫర్మేషన్ ప్లేస్లో ఉంటుంది, అంటే కర్మకి అండ్ చేంజింగ్కి మధ్యలో ఉంటుంది. 7th హౌస్ ఇస్ చేంజింగ్, న్యాచురల్ 7th హౌస్లకి దీనికి చిత్త. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి బ్రహ్మ, నక్షత్ర గ్రహాధిపతి ఏమో కుజుడు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహ దేవత ఇలా ఉంటారు, బ్రహ్మ అవుతాడు. అందుకే మన వాళ్ళు ఆ రోజు ఏ రోజైతే మనం ఉగాది జరుపుకుంటామో ఉదయం పూట మన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత నూనె పెట్టుకోవాలి, కంప్లీట్గా నువ్వుల నూనె ఒంటికి మొత్తం పట్టించేసి శనగపిండితో స్నానం చేయాలి. దానివల్ల సాటర్న్ రిలేటెడ్ సంబంధించిన దోషాలు పోతాయి, కర్మ సంబంధించిన ఏవైతే బ్యాడ్ కర్మాస్ ఉంటాయో పోతాయి, గురుబలం పెరుగుతుంది. శనగపిండి గురువు కదా, నూనెకి శని కదా, అందుకని ఈ రకంగా చెప్పారు. అందుకని శనగపిండితో చేయాలంటారు. కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు, తప్పేం లేదు, చేయొచ్చు. దానివల్ల గురుబలం పెరుగుతుంది. ఇక ఆ రోజు ఏమేం చేయాలి, శాస్త్రంలో అసలు ఏం చెప్పారు. మనం కామన్గా ఉగాదికి సంబంధించి చేసుకుంటాం 6-7 రకాల పదార్థాలతో, 7 రుచులతో. అయితే ఆ రోజు ప్రత్యేకంగా మనం ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ధ్వజారోహణం చేయాలని చెప్తుంది శాస్త్రం. అంటే ముందు ధ్వజం కట్టుకోవాలి ఇంటి మీద, ఓంకారం ఉన్నది కానీ శ్రీకారం ఉన్నది కానీ మన ఆరెంజ్ కలర్ది ధ్వజం అంటే జెండా. ఓకే, ఇక రెండవది ఏంటంటే మనం అందరూ పచ్చడి అంటుంటారు కానీ పచ్చడి కాదు అది, ఉగాది ప్రసాదం అనాలి దాన్ని. పచ్చడి ఏంటి, అదేమైనా దంచిన పచ్చడా? అవును, నాకు కూడా చాలా సార్లు డౌట్ వచ్చింది గురుగారు, ఏంటి పచ్చడి అంటారు అని. ఇక్కడ ఏంటంటే మనం అందులో వేసేటువంటి ఉగాది పచ్చడి వల్ల ఆయుష్, ఆరోగ్యము, యోగం కలుగుతుందని చెప్తారు. అవన్నీ ఎందుకు కలగాలి, ఆ యొక్క ఉగాదికి సంబంధించి తీసుకుంటే, ఆ ప్రసాదం తీసుకుంటే అంటే అందులో ఉండే ప్రతి పదార్థానికి గ్రహానికి సంబంధం ఉంటుంది. గ్రహంకి ఇప్పుడు వేప పువ్వు ఉందనుకోండి, ఒక్క వేప పువ్వు 4 గ్రహాలను సూచిస్తుంది. వేప పువ్వు కుజుడిని, రాహువు, శని, కేతువుల యొక్క కలయిక వేప పువ్వు అనేటువంటిది. అందుకే అది ఒక రకమైన చేదు ఉంటుంది, చేదుకి. అదేవిధంగా ఉప్పు వేస్తాం అందులో, ఉప్పు అండ్ వాటర్ కూడా వేస్తాం. ఉప్పుకి వాటర్కి చంద్రుడు కారకుడు, రుచికి కారకుడు ఉప్పు. అంటే ఏంటి, ఇవి తినడం వల్ల చంద్ర సంబంధించిన దోషం పోతుంది. ఎందుకు పోతుంది, దాన్ని మనం తీసుకెళ్ళి ముందు దేవుడికి నైవేద్యం పెట్టి తీసుకుంటాం ప్రసాదంగా దీంట్లో. అండ్ అలాగే నెయ్యి కూడా వేస్తారు అందులో, ఒక 2 చెంచాలు ఆవు నెయ్యి వేస్తారు. దానికి గురువు కారకుడు, గురుగ్రహ దోషం ఏదైనా ఉంటే పోయి గురుగ్రహ బలం పెరుగుతుంది. అలాగే పులుపు వేస్తారు అందులో, చింతపండుది కానీ నిమ్మకాయ కానీ పిండుతారు, దానికి శుక్రుడు కారకుడు. శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే మనకి ధన సంబంధించిన ఇబ్బంది ఉండడం, ఏదైనా ఉంటే పోవడం, మనకి హార్మోనియల్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏమైనా క్లియర్ అవ్వడము, అదేవిధంగా వివాహ సంబంధించిన దోషాలు ఏమంటే క్లియర్ అవ్వడం, వివాహం అవ్వడానికి తోడ్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక తీపి పదార్థానికి కూడా గురువే, అంటే ఇక్కడ తీపికి, నెయ్యికి అండ్ మామిడి పండుకి కూడా గురువు కారకుడు అవుతాడు. అయితే మామిడి పండు అయితే గురువు, మామిడికాయ అయితే గురువు, బుధులు కారకుడు. అందులో మామిడికాయ కూడా మనం వేస్తాం. మామిడికాయకి బుధ శుక్రులు ఇద్దరు. ఇప్పుడు
ఆ రోజు ఎందుకు వేస్తారంటే మామిడికాయని, ఇప్పుడు మనం చూడండి చాలా సమస్యలు మనకి, మనం చెప్పింది అవతల వాళ్ళు వినకపోయినా, అవతల వాడు చెప్పింది మనం వినకపోయినా సమస్య స్టార్ట్ అవుతుంది. నా మాట వినడు, గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పండి? నా మాట వినడు, నా మాట వినదు, అసలు నేను చెప్పింది ఫస్ట్ విను అంటూ ఉంటాం. మెర్క్యూరీ అండ్ జూపిటర్ ఎనర్జీస్ కరెక్ట్గా ఉంటాయి. అవతల వాళ్ళు చెప్పింది మనం వింటాం, మనం చెప్పేది అవతల వాళ్ళు వింటారు. అందుకని మామిడికాయ అండ్ గ్రీన్ కలర్ బుధుడికి సింబల్. గ్రీన్ కలర్ ఇస్ బుధుడు, మామిడికి గురువు. అదే కంప్లీట్గా పండిన మామిడి పండు అనుకోండి, అది కంప్లీట్గా జూపిటర్ ఇంకా అది. ఓకే, అట్లా. అలాగే మిరియాలు వేస్తారు అందులో. చాలా మంది తెలియక మిరపకాయలు వేస్తారు. మిరపకాయలు వేయకూడదు, మిరియాలు వేయాలి. శాస్త్రంలో చెప్పింది అది. మార్స్ అండ్ సన్ కారకుడు మిరియాలు, ఘాటు కదా. ఆ మార్స్ అండ్ సన్ యొక్క కారకత్వాలు అవి. సహజంగా మిరియాలు మనం హెల్త్కి కూడా మంచిది. ఓకే, ఇలాగా ఈ గ్రహాలన్నీ కూడా కవర్ అయిపోయాయి మనకి. వేప, ఉప్పు, నెయ్యి, పులుపు, తీపి, మిరియాలు, మామిడి. మరి శని గురువు గారు? శని మనం వేసేటువంటి బెల్లం వేస్తే అందులో శని వచ్చేస్తాడు. బెల్లం వేస్తే శని. మరి రాహుకేతువులు? రాహు ఆల్రెడీ మనకి దీనికి వచ్చేసాడుగా, ఇది మన వేపకు వచ్చేసాడుగా. రాహుకేతులు ఇద్దరు వచ్చేసారుగా. అట్లా రాహుకేతులు ఏంటంటే కుజ, శని, రాహుకేతులు నలుగురు వేపకు వచ్చేసారు. అలాగే కేతువు కొన్ని సన్నగా ఏమైనా తురిమేస్తే అవి కూడా కేతు అవుతాయి. సో అందుకని ఈ గ్రహాల యొక్క సంబంధము మనకి ఎప్పుడైతే మనం ఆ రోజు చేస్తామో అమ్మ స్వామివారికి, అయితే ఆ రోజు చేయాల్సిన పూజ కూడా ఎవరికి చేయాలి? సృష్టికర్త బ్రహ్మ, కాబట్టి బ్రహ్మ పూజ చేయాలి. ఆ రోజు బ్రహ్మకు పూజ చేయకూడదు అంటారు కదా, ఈ రోజు చేయొచ్చు. ఓకే, మనం ఏదైనా పూజ కూడా బ్రహ్మ లేయనుకుంటాం కదా, అలాగే బ్రహ్మగారు అంటాం చూడండి, వచ్చిన వ్యక్తిని చేయొచ్చు. అలాగే విశ్వకర్మకు పూజించాలి ఆ రోజు. అందుకే సృష్టించింది ఆయన కదా, సృష్టికి మూలం కాబట్టి ఉగాది చేసుకుంటున్నాం, అందుకని ఆయన తలుచుకుంటాం. మనకి ఇంట్లో పటాలు అవేమి ఉండవు కదా. బ్రహ్మ ఓం గురు బ్రహ్మనే నమః అనుకున్నా సరిపోతుంది. ఈ రెండు తర్వాత గణపతిని పూజిస్తూ లలిత, విష్ణు, శివ సహస్రనామాలు ఏవైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని శాస్త్రంలో ఏం చెప్తుందంటే ఆ రోజు మీరు పచ్చడి, చాలామంది ఏం చేస్తారంటే మధ్యాహ్నానికో సాయంత్రానికో తింటారు. అసలు అలా తినొద్దు. కరెక్ట్గా 3 గంటల లోపల తినాలి. సూర్యోదయం నుంచి 6:30కి సూర్యోదయం అనుకోండి, 9:30, 10 లోపల తినేయాలి మీరు. అంటే మధ్యాహ్నం చేసుకోవాలి. అది శాస్త్రంలో చెప్పిన విషయం, ఏదో నేను చెప్తుంది కాదు, ఇది ఉంది, ఈ విధి విధానం ఉంది. అలాగే మీరు అనుకోవచ్చు ఏమండి అదే రోజు ఎందుకు చేయాలి ఉగాది అంటే, మీరు చూస్తే కనుక పగలు రాత్రి ఈక్వల్గా ఉండే రోజు ఉగాది మనకి. ఓకే, మీరు పంచాంగం ఓపెన్ చేసి చూడండి. మీరు వేరే రోజులు కనుక మీరు పంచాంగం ఓపెన్ చేసి చూస్తే సూర్యోదయ సూర్యాస్తమాలు వేరువేరుగా కనిపిస్తాయి టైమింగ్స్. ఇప్పుడు ఉదాహరణకి మనం 15వ తేదీ చూద్దాం. 15వ తేదీ చూస్తే సూర్యోదయం 6:27కి అయితే సూర్యాస్తమం 6:22 కనిపిస్తాయి. 16వ తేదీ చూస్తే 27, 22. 17వ తేదీ చూస్తే 26, 22 ఇలా వస్తుంది. కానీ మీరు 19వ తేదీకి వెళ్ళారు, ఇక్కడ కనిపిస్తుంది కదా. 17వ తేదీ 6:26కి 22కి ఎండింగ్. అదే మీరు 19 చూసారనుకోండి 6:23, 24, 23. అంటే కరెక్ట్గా మీకు 12 అవర్స్ ఉన్నట్టు. అంటే ఎంత పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ ఉంది చూడండి మన ఉగాదికి. ఏదో పిచ్చిగా చేసుకోవట్లేదు మనం. సమయంతో సహా, నక్షత్ర ఆ మాసంతో సహా, బ్రహ్మం ఎప్పుడైతే సృష్టించాడో ఆ యొక్క తిథితో సహా మనకి క్యాలిక్యులేషన్ సరిపోతున్నాయి. చేసేటువంటి ఉగాది ప్రసాదం ఏదైతే ఉందో దాంతో సహా మనకి ప్రతిదీ కూడా కనెక్టివిటీ ఉంది. ఆ రోజు చాలామంది తెలియక ఏం చేస్తారంటే రోజులాగే ఏదో 10-11 గంటలకు లేవడం, అసలు సరైన వస్త్రాలు వేసుకోవడం, అలా కాకుండా కొత్త వస్త్రం ధరించమని చెప్పి, లేనివాడు ఉతికిన వస్త్రం వేసుకోవాలి, మంచి ఆభరణాలు ధరించాలి నిండుగా. ఎందుకంటే మీరు మొదటి రోజు ఎలా ఉంటారో సంవత్సరం అంతా మీకు ఎనర్జీ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది, పాజిటివ్ అనేది కంటిన్యూ అవుతుంది. అందుకే చూడండి మనం మామూలుగా కూడా ఎవరైనా మీట్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటాం. అట్లాగే ఈ ఉగాది రోజు ఎలా అయితే ఉంటాం మనం పాజిటివ్ థాట్స్తోని పాజిటివ్గా ఉంటాం, అది ఆటోమేటిక్గా తీసుకెళ్తూ ఉంటాం. గురుగారు, ఈ ఉగాది రోజు దాన ధర్మాలు కూడా చేయమని చెప్తారు కదా. అంటే నాకు మీరు ఇప్పుడు చెప్పక ముందు వరకు నేనేమనుకునేదంటే ఇది నవగ్రహాలకి చేసే ఒకటి అనుకునేదాన్ని నేను. ఓకే, నవగ్రహాల పండగలాగా ఇది. అంటే జనరల్ గా మనం ఆ రోజే కదా మనం గ్రహాలను ఎక్కువ తలుచుకుంటాం పంచాంగ శ్రవణం ద్వారా. సో ఇది నవగ్రహాలకి చేసే పండగ ఏమో అని అనుకున్నాను. అంటే ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం మీరు అన్నట్టుగా చేయాలి. పంచాంగ శ్రవణం వల్ల తిథి వార నక్షత్ర యోగ కరణాల వల్ల మనం తెలుసుకోవడం ద్వారా మనకు మంచి జరుగుతుంది. ఇంకోటి ఆ ఒక్కరోజే కాకుండా మనకు శాస్త్రం చెప్పింది ఏమిటంటే
ఆ రోజు నుంచి 4 నెలల పాటు మీరు ఉమ్, మీ ఇంటి మీద కానీ బాల్కనీలో కానీ నీటి యొక్క ఇది పెట్టాలి. ఉమ్. నీటితో ఒక చిన్న కప్లో వాటర్ పెడతాం పక్షుల కోసం. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఎండలు కూడా మొదలవుతాయి మొదలవుతాయి పెట్టినా కదా, మంచిదే కదా. మొదలవుతాయి కదా. మీరు పశుపక్షాదులకి మీరు ఎప్పుడైతే ఇస్తారో వాటర్ని, అది పితృదేవతలకు అనుగ్రహం, మనకి పితృదేవత అనుగ్రహం కలిగేలా చేస్తుంది. ఉమ్, లేదా మనం ఇండివిజువల్ హౌసెస్ అనుకోండి, బయట చూడండి ఒకప్పుడు ఒక చిన్న కుండీలాగట్టి వాటర్ వేసి వదిలేసేవారు. అవును, తొట్టిలాగా. అవును. అది మామూలుగా బయట నుంచి వచ్చిన వ్యక్తి కాళ్ళు కడుక్కున్నాను మనకు వచ్చేది అటు నుంచి ఏ కుక్కో పిల్లో లేకపోతే ఏ ఆవో వెళ్తాడు నీళ్ళు తాగి వెళ్ళేది. అవును. అలాగే పెట్టాలి ఉమ్, ఇండివిజువల్ హౌసెస్ కనుక ఉంటే. అది చాలా అంటే చాలా మంచిది, ఉమ్, వంశాభివృద్ధి కలుగుతుంది దానివల్ల. ఓకే. అదేవిధంగా అలా కాదండి నేను ఇవ్వగలను అనుకుంటే ఉమ్, నీటి కుండను దానంగా ఇవ్వడం. లేదు ఇవాళ ఉగాది రేపు రోజు. కొంచెం మోడర్న్ గా మనం ఇదైంది కదా, Water వాటర్ బాటిల్స్ ఉమ్, ఆ రోజు. చలివేంద్ర నిర్వహణ చేయమని చెప్పింది ఈ ఆ రోజు. సమయంలో. ఉమ్, ఆ ఉగాది. రోజున కాదు, 4 months, ఉగాది నుంచి 4 నెలల పాటు మీరు ఇచ్చేస్తే కనుక ఉమ్, ఉమ్. పితృదేవత అనుగ్రహం కలుగుతుంది మనకి. సో ఇవన్నీ పాటించాలి ఉగాదికి సంబంధించిన. ఏదో ఆ రోజు ఏదో పచ్చడి చేస్తుంది తినేసాం, చాలా పచ్చడి డీటెయిల్డ్ గా ఏది ఎందుకు చేస్తున్నామో పర్ఫెక్ట్ గా అర్థమైంది గురుగారు ఈ రోజు నాకు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.